సో ఈ వీడియోలో బ్లాక్ చైన్‌లో ఉండే డిఫరెంట్ థింగ్స్ గురించి మాట్లాడాలనమాట. ఒక బ్లాక్ చైన్‌ని ఇంకో బ్లాక్ చైన్‌ని కనెక్ట్ చేసే బ్రిడ్జెస్ గురించి, ఇథీరియంలో ఉండే స్పెషల్ ఫీచర్ యూనిస్వాప్ గురించి, కొత్తగా ఎమర్జ్ అయిన కాస్మోస్ అండ్ ఆస్మోస్ బ్లాక్ చైన్ గురించి, ఇట్లా డిఫరెంట్ థింగ్స్ గురించి మాట్లాడాలనమాట. ఇఫ్ మీరు కాలేజ్ స్టూడెంట్ అయ్యుండి మీరు బ్లాక్ చైన్ డెవలపర్ కావాలనుకున్నా గానీ, లేదు జనరల్‌గా బ్లాక్ చైన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా గానీ, వాచ్ దిస్ వీడియో వెరీ టిల్ ఎండ్. చాలా అడ్వాన్స్ టాపిక్స్‌ని బేసిక్ టర్మ్స్‌లో మాట్లాడాలనమాట. So you're gonna love this video and it's gonna worth it. So let's dive into the video. రైట్. ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు ఇథీరియం, పాలిగాన్, బిట్‌కాయిన్ ఇవంతా ఉన్నాయి గదా! నార్మల్‌గా ఇవి ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఫోన్ తీసుకున్నామనుకో. హ్మ్. ఐఫోన్ ఎకోసిస్టమ్‌లోనే ఉండాలా అని డిసైడ్ చేస్తది యాపిల్. ఎందుకంటే వాళ్ళ ఎకోసిస్టమ్ అట్లుంటది. ఇప్పుడు బ్లాక్ చైన్స్‌లో గూడా ఇథీరియంలో ఉంటే ఇథీరియం బ్లాక్ చైన్‌లోనే ఉండాలా నువ్వు. పాలిగాన్‌లోనే ఉండాలా. పాలిగాన్ అయితే. లేకపోతే బిట్‌కాయిన్ అయితే బిట్‌కాయిన్‌లోనే ఉండాలా. ఈ ఈ మూడిటిని కామన్‌గా యూజ్ చేయనీకుండదా? అవి సెపరేట్‌గానే యూజ్ చేసుకోవాలా? వీటిని అసలు మాట్లాడతాయా లేదా? అంటే కమ్యూనికేషన్ ఉంటదా లేదా? ఈ లేదు. బ్లాక్ లేదు. చైన్స్‌లో? ఆ! అసలు అది బిల్డ్ చేసింది కమ్యూనికేట్ లేకుండా బిల్డ్ చేసినారు. అంటే ఈ కాన్సెప్ట్ ఓకే. లేదు. ఏ ఏ అంటే ఐసోలేటెడ్ అనమాట. ఒక బ్లాక్ చైన్ ఉంటే ఆ బ్లాక్ చైన్‌కి పరిమితం. హ్మ్. ఐసోలేటెడ్. కానీ హ్మ్. బ్రిడ్జెస్ వచ్చినాయి మనకు. బ్రిడ్జెస్ ఓకే. వచ్చినాయి. హ్మ్. సో ఇవేంటంటే ఇప్పుడు నీ దగ్గర ఒక టోకెన్ ఉంది. బిట్‌కాయిన్ ఉంది. నీ బిట్‌కాయిన్ బ్లాక్ చైన్‌లో. నువ్వు ఈ బిట్‌కాయిన్ ఇథీరియంకి పంపియాల. ఇథీరియం నెట్వర్క్‌కి. ఇథీరియంలో యూనిస్వాప్ అని ఒకటుంటది. అంటే ఓకే. ఎక్స్‌చేంజ్ చేసుకునేది. హ్మ్. సో, నువ్వు యూనిస్వాప్‌లో ఇథీరియం టు బిట్‌కాయిన్ ఎక్స్‌చేంజ్ జేసుకోవాలి. ఓకే. సో, ఇప్పుడు నువ్వేం జేస్తావంటే, హ్మ్. బిట్‌కాయిన్ నీ దగ్గరుంది. కానీ అది ఇథీరియంలో పనికిరాదు ఎక్స్‌చేంజ్ హ్మ్. జేసుకోవడానికి. అవును. అవును. దాన్ని నువ్వేం జేస్తావంటే, ఇక్కడ హ్మ్. ఇక్కడ బిట్‌కాయిన్‌ని సెండ్ జేస్తావు ఒక అకౌంట్‌కి. హ్మ్. ఆ అకౌంట్‌లో నీ బిట్‌కాయిన్ లాక్ అయిపోతది. హ్మ్. అదే ఇది ఆహ్, చైన్ లింక్ ఒరాకిల్స్ ద్వారా దానికి హ్మ్. ఇంటిమేషన్ పోతది స్మార్ట్ కాంట్రాక్ట్‌కి. ఓకే. ఇక్కడ, ఇక్కడ లాక్ ఉంది. వీడింక దీన్ని యూజ్ చేయలేడు బిట్‌కాయిన్‌ని. నువ్వు ఇక్కడ కొత్తవి మింట్ చెయి. వ్రాప్ బిట్‌కాయిన్ ఉంటదండి. డబ్ల్యూ బిట్‌కాయిన్. ఓకే. ఓకే. ఆ! కొత్త టోకెన్‌ని మింట్ చేస్తదిక్కడ. హ్మ్. సో, హ్మ్. ఆ టోకెన్ సేమ్ వాల్యూ సేమ్ వాల్యూ పెట్టింటారు. ఆ బిట్‌కాయిన్ హ్మ్. దీనికి. సో, హ్మ్. దీన్ని ఇక్కడ హ్మ్. నువ్వు ఎటీఎం పొజిషన్‌లో వాడుకోవచ్చు. దీన్ని డ్రిఫ్ట్ అంటారనమాట మామూలుగా. ఇది హ్మ్. చైన్ లింక్ ద్వారా అంటే ఓరకల్స్ ద్వారా పాసిబుల్ అయితది. సో, హ్మ్. ఇ యాక్చువల్‌గా పాసిబుల్ లేదు. కానీ చేసినారట్లా బలవంతంగా పాసిబుల్‌గా. కానీ హ్మ్. కాస్మోస్‌లో అట్లా కాదు. హ్మ్. ఓకే. కాస్మోస్‌లో బై కాదు. 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 ఇన్‌బిల్టే చాలా అయ్ మందికి ఒరాకిల్స్ అంటే ఏంటో తెలీదు. ఒరాకిల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ జెయి. ఓకే. సో, మామూలుగా ఆహ్, ఇప్పుడు బ్లాక్ చైన్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ డేటా ఉండదు. అంటే ఇప్పుడు ఒక బెట్టింగ్ చేయాలనుకుంటున్నావనుకో, రియల్ డేటా ఉండదు. జస్ట్ బ్లాక్ చైన్ డేటే ఉంటది. ట్రాన్సాక్షన్స్ అంతా ఇవే ఉంటాయి. హ్మ్. నిజమైన న్యూస్ ఉండదు దాంట్లో. నువ్వు హ్మ్. యాహ్! ఏ పర్సన్ ఎవరు గెలుస్తారని తెలీదు నీకు. హ్మ్. ఎందుకంటే బ్లాక్ ఇప్పుడు చైన్‌లో డేటా ఫర్ లేదు. ఎగ్జాంపుల్ నార్మల్‌గా మనం రియల్ వరల్డ్ వెబ్ 2లో ఏం చేస్తాం? రియల్ వరల్డ్ డేటా కావాలంటే ఇప్పుడు వెదర్ రిపోర్ట్ వెదర్ రియల్ టైమ్ డేటా ఉందనుకో ఓకే. ఏపీఐ యూజ్ చేస్తాం. ఇప్పుడు బ్లాక్ చైన్‌లో కూడా ఏపీఐస్ యూజ్ చేసుకోవచ్చు కదా! అట్లా. అది నాకు డౌట్ వచ్చింది. నమ్మలేం మనం. నమ్మలేం. ఇప్పుడు ఒక వెబ్‌సైట్ పోయిందనుకో, దాన్ని నమ్మలేం. దాన్ని బట్టి చాలా ఆహ్, మనీ ఉంటది బ్లాక్ దీంట్లో. అంటే చైన్స్ దాన్ని బట్టి బ్లాక్ కొన్ని చైన్ కోడ్ మోటివ్ కదా ఇది. ఆ! 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 సో, ఒక వెబ్‌సైట్ నమ్మి మనం ఇంత చేయలేం ఇది. అవును. ఒక వెబ్‌సైట్ హ్యాక్ అయిందనుకో, అది ఇష్టం వచ్చిన డేటా పంపిస్తది. సో, ఒక వెబ్‌సైట్ నమ్మి మనం బ్లాక్ చైన్ ఏది చేయలేం. అంటే నమ్మకం ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ చైన్. ఒకరిని నమ్మి హ్మ్. ఏది చేయలేదు. అంతా తెలివిగానే పోతది. సో, ఇక్కడ ఒరాకల్స్ వచ్చినాయి. ఈ హ్మ్. ఒరాకల్స్ అంటే ఈ రియల్ టైమ్ డేటాని కూడా డీసెంట్రలైజ్ సమ్ స్టఫ్ ఉంటది. డీసెంట్రలైజ్ వేలో రియల్ టైమ్ డేటాని ఎవ్వరు మోసం చేయకున్నట్ట మెయింటైన్ చేస్తది. సో, ఆ డేటాని మళ్ళా బ్లాక్ చైన్ స్మార్ట్ కాంట్రాక్ట్స్‌కి ఇస్తది. నువ్వేమన్నా ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఎవరు గెలిచిన మ్యాచ్ ఉందనుకో, నువ్వు హ్మ్. ఓరాకిల్స్ అనుకోవచ్చు. నిన్న ఎవరు గెలిచారని. అది మెయింటైన్ చేస్తుంటారంట. సో, ఆ డేటాని అది ఇస్తది. ఓకే. ఇది వీడు మెయింటైన్ చేస్తున్నాడని. అంటే ఆ రియల్ టైమ్ డేటాని ఓటింగ్ ఉంటారన్నమాట. హ్మ్. ఇది రియల్‌గా జరిగిందా కాదా అని. సో, హ్మ్. అట్లా ఒరాకిల్స్ వర్క్ అయితాయి. అంటే వెబ్ 2లో ఏపీఎస్ కదా! ఇక్కడ ఒరాకిల్స్. డైరెక్ట్ ఏపీఎస్ నువ్వు వాడలేవు. ఎందుకంటే ఒక వెబ్‌సైట్‌ని నమ్మలేం. అది హ్యాక్ అయినా కావచ్చు, దాని వెనక ఎవరైనా ఉండొచ్చు. ఓకే. అది. అక్కడ అందుకు ఒరాకిల్స్ వాడతాం మనం ఈడ వెబ్ 2లో. అంటే ఈ డేటాను కూడా ఎవరు మోడిఫై చేయకున్నట్ట, ఏ హ్యాకర్ దాన్ని ముట్టుకోకున్నట్ట. అందుకు ఒరాకిల్స్ వాడతాం. రియల్ టైమ్ డేటా కావాలంటే. బ్లాక్ చైన్ రియల్ టైమ్ డేటా ఉండదు. యాహ్! ఇది ఒరాకిల్. సో, అది కాస్మోస్‌లో ఇది ఐబీసీ అని బ్లాక్ చైన్ కమ్యూనికేషన్ సిస్టమ్ అంటారు. ఇంటర్ బ్లాక్ చైన్ కమ్యూనికేషన్. సో, దాని ద్వారా అన్నీ కమ్యూనికేట్ అయితాయి. వితౌట్ బ్రిడ్జెస్ అన్నా గదా!
అంటే ఈ కార్డ్ ఇక్కడ లాక్ అయితే ఇక్కడ ఓపెన్ డైరెక్ట్ పంపించు. డైరెక్ట్ పంపించచ్చు. ఇది మొత్తం క్రిప్టోగ్రఫిక్ గానే చేస్తుంది మొత్తం. ఎట్లా పంపిస్తది ఏంటి అని. అవన్నీ ఇది కొంచెం మ్యాథమెటికల్ చెప్పాలంటే ప్రతి ఒక్క బ్లాక్ చైన్ ఇంకో బ్లాక్ చైన్ ఒక ట్రాన్సాక్షన్స్ ని మర్కల్ ట్రీలో స్టోర్ చేసుకుంటది. ఇది ఈజ్ ఏ డేటా స్టోరేజ్ ఆల్గోరిథం అనుకోవచ్చు. డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్ డేటా స్ట్రక్చర్ ఓకే మర్కల్ ట్రీలో ఒక డేటా స్ట్రక్చర్ అది. ఇప్పుడు ఏబి సిడి ఈఎఫ్ ఉంది అనుకో. అంటే ఏబి కలిసి ఒక హ్యాష్, సిడి కలిసి ఒక హ్యాష్. సో ఈ ఏబి కంబైన్ హ్యాష్ సికి పోతుంది. ఓకే ఓకే ఏబి జస్ట్ ఏబి ఈ ఏబి 2 హ్యాష్ కలిసి సికి. ఓకే ఓకే Hmm. ఈ హ్యాష్ కలిసి ఎఫ్ కి. ఈ సిఎఫ్ హ్యాష్ కలిసి రూట్ కి. ఓకే ఇట్లా అంటే ప్రతి ఒక్క డేటాని మెయింటైన్ చేసుకున్నట్ట ఇట్లా మర్కల్ ట్రీలో ఒకటి చేశాను అనమాట. ప్రతి ఒక్క బ్లాక్ చైన్ ఈ ట్రాన్సాక్షన్ చేయాలని. ఇప్పుడు ఇక్కడ ఎన్ ట్రాన్సాక్షన్స్ లో ఫెచ్ అయ్యేది డేటాని ఇక్కడ జస్ట్ లాగిన్ లో అయిపోతుంది అనమాట. సో ఇది ఒక సమ్ ఈసీ కాన్సెప్ట్ సంథింగ్ అంత మనకు అవసరం లేదు. జస్ట్ ఇది చెప్తున్నాను నేను ఏం చేసిన అంటే ఇప్పుడు ప్రతి బ్లాక్ చైన్ దగ్గర పోవాలంటే కూడా ఇప్పుడు నేను ఇంకో బ్లాక్ చైన్ షిఫ్ట్ అయ్యాను అనుకో. ఓకే నాకు కాయిన్ అయితే వస్తుంది. కానీ గ్యాస్ పే చేయాల్సింది నేటివ్ కాయిన్ తోనే చేయాలి. మళ్ళీ కాయిన్ కొనాలి వాళ్ళ కాయిన్. సో నేనేమన్నా అంటే నేనేం ట్రై చేసిన అంటే ఫోరమ్స్ లో పోయి నా దగ్గర ఒకే కాయిన్ ఉంటుంది. నేను అన్ని ట్రాన్సాక్షన్స్ ఆ కాయిన్ తోనే చేస్తాను. గ్యాస్ కాయిన్ ఏ ఏ ట్రాన్సాక్షన్ అంటే ఇవన్నీ చెప్తే చాలా మందికి అర్థం కాదు. కొంచెం బేసిక్ ఐడియా ఉండాలి బ్లాక్ చైన్ అంటే. సో ఏది చెప్పినా డబ్బు అనిపిస్తుంది. ఏంట్రా అంతా ఏదో గ్యాస్ అంటున్నారు ఇది అంటున్నారు. చెప్పే కృష్ణ మా ఫ్రెండ్ కూడా గ్యాస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గ్యాస్ ఏంటి ఇట్లా డౌట్స్ వస్తాయి. గ్యాస్ అంటే నువ్వు బ్లాక్ చైన్ ని ట్రాన్సాక్షన్ చేసినందుకు కొంచెం పే చేయాలి. ఎవరికంటే ఆ డేటాని ఎవరైతే మెయింటైన్ చేస్తున్న వ్యాలిడేట్స్ వాళ్ళకి పే చేయాలి గ్యాస్ అనేది. సో ఏ బ్లాక్ చైన్ కి డిఫరెంట్ వ్యాలిడేట్స్ ఉంటాయి. అంటే సాఫ్ట్వేర్ ని హ్యాండిల్ చేసే పర్సన్స్ అనమాట, యాక్టర్స్. సో ఆ సాఫ్ట్వేర్ హ్యాండిల్ చేసే వాళ్ళకి కొంచెం గ్యాస్ పంపించాలి. నువ్వు థ్యాంక్స్ రాబోయ్ నువ్వు వ్యాలిడేట్ చేస్తున్న డేటాని వాళ్ళు కొంచెం ఖుషి ఇస్తావు. గ్యాస్ అంటే టిప్ లాగా అనుకో. టిప్ జిఎస్టీనో ఎస్జిఎస్టీనో సిజిఎస్టీనో దాన్ని కంపల్సరీ కట్టాలా. టిప్ అంటే సెషన్ తీసుకుంటే ఉరుకోరు అనమాట. కంపల్సరీ కట్టాలి ఏమంటే. అదే జిఎస్టీ అది. సో ఆ, ఇది గ్యాస్ అంటే కట్టడం. నువ్వు మెయింటైన్ చేసేందుకు నీకు ఇంత అని. అంతే గ్యాస్ అంటే. సో ఏ బ్లాక్ చైన్ లో దాని నేటివ్ కాయిన్ కట్టాలి. బిట్ కాయిన్ ఇథీరియం అయితే ఇథీరియం, కాస్మోస్ అయితే ఆటం. ఇవన్నీ కట్టాలా. సో ఈ ప్రతి ఒక్కసారి వాళ్ళ కాయిన్ కొనాలా. ఏ గాయస్ కట్టాలి కొనాలన్నా కూడా. సో నేనేం చేసిన అంటే నా దగ్గర ఒకే కాయిన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆటం కాయిన్ ఉంది నా దగ్గర. సో నేను ఆటం కాయిన్ తోని ఏ బ్లాక్ చైన్ పైన ఇప్పుడు ఆకాశ్ నెట్వర్క్ ఉన్నా కదా, ఆకాశ్ నెట్వర్క్ పైన కూడా ఆకాశ్ నెట్వర్క్ లో నా ఆటం గ్యాస్ తోనే కడతా ట్రాన్సాక్షన్ ఫీస్. సో రేస్ చేసిన అనమాట వాళ్ళకి. సో ఇది ఎట్లా పాసిబుల్ అంటే ఏంది అంటే గిటబ్ లో వాళ్ళు పోస్ట్ చేసిన వాళ్ళు ఇంకా చూసుకోలే. జస్ట్ పొద్దునే పోస్ట్ చేసిన ఇది. సో ఇప్పుడు నా దగ్గర కాయిన్ ఉంది కదా, వేరే బ్లాక్ చైన్ లో కూడా వేరే అతను రైజ్ అయింటాడు అనమాట. నాకు ఈ లో నేను ఈ బ్లాక్ చైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నా, నేను ఈ ఇథీరియం ట్రాన్సాక్షన్ చేస్తున్నా. కానీ నా దగ్గర బిట్ కాయిన్ నా దగ్గర ఇథీరియం ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే వీళ్ళిద్దరే స్టార్ట్ చేస్తాను. అంటే ఒక గ్యాస్ పూల్ పెడుతున్నా. మామూలుగా డెక్స్ పూల్ ఉంటుంది. అంటే నేను చాలా కాన్సెప్ట్ డమ్ చేస్తున్నా ఈడ. ఇది హ్యాండిల్ చేయలేదు. సో పర్లేదు చెప్పు. చాలా చాలా డమ్ చేస్తున్నా ఈడ. నార్మల్ గా ఆ, ఇప్పుడు లేమన్ టైమ్స్ లో నేను క్వశ్చన్ అడుగుతా చూడు. ఎట్లా అంటే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇలా బ్లాక్ చైన్ క్వశ్చన్ అడగరు చెప్తాను జనాలు. కాస్మో డిబిలో ఉన్నా. నా దగ్గర కాస్మో డిబికి సంబంధించిన క్రిప్టో కరెన్సీ ఉంది ఆటమ్. ఫస్ట్ మార్కెట్ కాస్మోటి అది అజూర్ లో ఉంటాయి. కాస్మోస్ టీవీ సారీ సారీ అది కాస్మో టీవీ కాస్మో బ్లాక్ చైన్ రైట్. కాస్మో బ్లాక్ చైన్ లో ఆటమ్ అనే క్రిప్టో కరెన్సీ ఉంది నా దగ్గర. దెన్ ఆఫ్టర్ దట్ నేనేమో పే చేసేది ఎవరికి పే చేసిన గ్యాస్ కి పే చేయాలి ఇప్పుడు నేను. అంతేనా? అవును గ్యాస్ కి అవును చేసే ముందర నాకు డౌట్ వచ్చింది. ఓకే ఇప్పుడు నేను కాస్మో బ్లాక్ చైన్ లో ఉన్నా, అదర్ బ్లాక్ చైన్ లో ఉన్న సంథింగ్ పేమెంట్ చేస్తున్నా.
ఏదో ఒక ఎన్ఎఫ్టీకో దేనికో ఏదో ఒక దానికి పేమెంట్ చేస్తున్నా. ఇప్పుడు నేను పేమెంట్ చేసేటప్పుడు ఆటమ్తోనే పేమెంట్ చేస్తా. ఆ బ్లాక్ చైన్లోనా ఈ బ్లాక్ చైన్లోనే చేస్తున్నా. కాస్మోస్ ఇథీరియం బ్లాక్ చైన్ 2 బ్లాక్ చైన్స్ ఉన్నాయి. ఇథీరియం ఉందబ్బా. ఇథీరియంలో ఇది Okay. ఈత్ కాబట్టి క్రిప్టో కరెన్సీ. నేను కరెంట్ కాస్మోస్ బ్లాక్ చైన్ లో ఉన్నా. ఆ? నేను ఆటమ్ కాయిన్ ఉంది. ఇప్పుడు ఇథీరియం లో పేమెంట్ కావడానికి నేను ఆటమ్ ఇక్కడ నుంచే పే చేస్తున్నా ఆటమ్ తోటి. Hmm. Hmm. గ్యాస్ ఫీజు కూడా ఆటమ్ తోనే పే చేయాలని నువ్వు చెప్తున్నావు. అవును. ఇప్పుడు పేమెంట్ ఆటమ్ తో చేసినప్పుడు గ్యాస్ ఫీ కూడా ఆటమ్ లోనే కట్ అవుతుంది కదా. అవును. కట్టదు. అవును. అదే నాకు కాన్సెప్ట్. కరెక్ట్ కావాలి. లేదంటే నువ్వు ఇప్పుడు ఈ కేసులో ఏం చేయాలంటే నాకు డౌట్ మామూలుగా వచ్చింది. ఇథీరియంతో ఒక్క నిమిషం. చేయలేము. ఒక్క నిమిషం. ఓకే. నార్మల్ గా పేమెంట్ యాక్సెస్ ఉన్నప్పుడు గ్యాస్ ఫీ ఆటోమేటిక్ గా యాక్సెస్ ఉంటది కదా. ఇప్పుడు ఇంతకుముందు ఉండేది కదా. నార్మల్ నువ్వు రిక్వెస్ట్ అంటే నేను ఇంతకుముందు ఓవర్వ్యూ చెప్పాడు. కాస్మోస్ ఉంది, ఇథీరియం ఉంది. ఇథీరియం పక్కన పెట్టాను. అది సపరేట్ బ్లాక్ చైన్. ఆస్మోస్ అని ఒకటి ఉంది బ్లాక్ చైన్. సో ఆస్మోసిస్, కాస్మోడిబి, ఆస్మోసిస్ ఈ రెండు కాస్మో ఎస్టీ కింద తయారైనవి. ఈ రెండు ఐబీసీ ప్రోటోకాల్స్ వాడుతున్నాయి. అంటే కమ్యూనికేషన్ చేసుకోగలవు వర్చువల్ ద్వారా. సో కాస్మోస్ ఆటమ్స్ యూజ్ చేస్తున్న కాస్మో బ్లాక్ చైన్ అండ్ ఆస్మోసిస్ ప్యాటర్న్ రెండు ఉన్నాయి. సో కాస్మోస్లో దీంతో నేను కొన్ని ట్రాన్సాక్షన్స్ చేసిన కాస్మోస్లో. నాకే కాయింది ఆటమ్ కాయిన్. సో ఓకే. ఇప్పుడు నేను ఆస్మోస్ పోయినా ఇంట్లో కొన్ని ట్రాన్సాక్షన్ చేసిన. సో ఇప్పుడు నేను ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా కూడా నా ఆటమ్ కాయిన్ పనికిరాదు దీంట్లో. నేను ఏ ట్రాన్సాక్షన్ కూడా ఆస్మోస్ కాయిన్తోనే చేయాలి. గ్యాస్ ఫీస్ కట్టాలి అంటే వాళ్ళ వ్యాలిడేటర్స్ కి పంపించాలి నేను ఆస్మోస్ కాయిన్స్ తో. ఎందుకంటే వాళ్ళు అదే యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే వ్యాలిడేటర్స్ యాక్సెప్ట్ చేస్తారో మనం అదే పంపించాలి గ్యాస్ ఫీస్ గా. దీన్ని బట్టి పంపించకూడదు. సో నేను ఏంటంటే ఆటమ్స్ తో కూడా ఆస్మోసిస్ తో ట్రాన్సాక్షన్ ఎలా చేసిన. ఈ వీడియో లాస్ట్ దాకా వచ్చారంటే మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉందని అనుకుంటున్నా. సో ఇలా మీకు బ్లాక్ చైన్ కాన్సెప్ట్స్ ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. విల్ ట్రై టు మేక్ వీడియోస్ ఆన్ దాట్. సో ఇఫ్ యూ లవ్ దిస్ వీడియో, పుట్ ఎ స్టోరీ ఆన్ Instagram or share this to your friend who is interested in blockchain and blockchain development. So that's it. This is Raj Repalle. Bye bye.